నెల్లూరు నగరం ఫాతేఖాన్పేటలో లావణ్య అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. స్థానిక ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న లావణ్య మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ పేరుతో వేధింపుల వల్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హాస్పిటల్కి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సార్ మీడియా అన్నా కూడా అతని గౌరవం లేదు సార్. దయచేసి దర్యాప్తు సహకరిస్తారు. ఫస్ట్ అతను ఇప్పుడు ఎస్ఐని పంపిస్తున్నారు, చేసుకోమన్నారు. ఈ లోపు మీరు తొందర పెడతారు. ఏదేం జరిగింది మీరు కంప్లైంట్ ఏముంది, మేము ఏం చేయలేము. కంప్లైంట్ రండి, ముందు తీసుకుపోతాను. ఆడు తప్పినప్పుడు మీ వెనక రాకపోతే ఒక్క నిమిషం చదవదులు కొత్త స్కూల్కి వచ్చింది. మన ముందు కూడా వస్తే స్కూల్ అయ్యాటి మెసేజ్ పెట్టాడు స్కూల్ వాడంటే. లావణ్య సార్, నెల్లూరు లావణ్య. నా బిడ్డ ఏంటి సార్ ఈ న్యాయం? న్యాయం జరగాలి సార్. ఈ ప్రిన్సిపాల్ వచ్చి కనీసం మాట కూడా లేదు సార్. హాస్పిటల్ పెడితే అనాథ లాగుండేది సార్. ఒక్క మాట కూడా చెప్పలేదు సార్. మాకు ఏం మాట చెప్పలేదు. కనీసం నేను వచ్చి మాట్లాడినా కూడా సమాధానం ఇవ్వలేదు సార్. దండం పెట్టేది సార్. సార్ ప్రిన్సిపాల్ గారికి దండం సార్. ఇది జరిగింది సార్ అన్నా కూడా రాలేదు సార్. రాకుండా కూర్చొని మాట్లాడి చేసుకుంటావు చేసుకోండి. ఈ స్కూల్ కాకపోతే ఇంకొక స్కూలు జనవాడ కూడా స్కూల్ ఉంది, మూలపేట స్కూల్ ఉంది, ఏడో స్కూల్ ఉంది. వేరే వారి పేరు మీద పెట్టుకుంటాం. ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మనం బెదిరించాడు సార్. నన్ను నేనే వచ్చి మాట్లాడాను సార్. నా మనోరాలు ఇటు జరిగింది అయ్యా అడగండి. వాళ్ళు సార్ వాళ్ళు అందరూ ఉన్నారు సార్. దండం పెట్టి మాట్లాడాను సార్. నేను దండం పెట్టాను, మాట్లాడాను. ఒక్కరు రాలేదు సార్, ఒక్కరు రాలేదు సార్. వాళ్ళ బంధువులు ఒక్కరు టీచర్లు కానీ ప్రిన్సిపాల్ కానీ హాస్పిటల్ కాడికి కానీ ఏ దానికి కూడా నేను వచ్చినప్పుడు నేను ఉండింది రాలేదు. వాడు బంధువు అయితే వాడు పెట్టి ఈరోజు ఆ పెట్టే పరిస్థితి. చన్నవాడకాడ స్కూల్ ఉంది, మూలపేట స్కూల్ ఉంది. ఈ స్కూల్ కాదు ఇంకో స్కూలు బెదిరించాను అన్నాను. వాళ్ళు సార్ Go!
సార్ మా పాప పేరు లావణ్య సార్. మా పాపకి నిన్న బాగలేదని నేనే హాస్పిటల్కి తీసుకుపోయి నిన్నంతా 24 hours ఒక్కటే ఇంట్లో ఉంది సార్. ఇట్లాంటి ప్రశ్న ఏమైనా ఉంటే నిన్నే చేసుకొని ఉండాలా, చేసుకోలేదు. నిన్నంతా ఇంట్లో ఉంది. ఈరోజు మార్నింగ్ స్కూల్కి వచ్చింది. మార్నింగ్ కూడా టిఫిన్ తినేసి వస్తా డాడీ పోయొస్తాను డాడీ అని చెప్పి బాయ్ అని చెప్పి కూడా వచ్చింది సార్. చెప్పి వచ్చింది. స్కూల్కి వచ్చిన తర్వాత 12:40కి స్కూల్ వదిలిపెడతాడు. అన్నానికి వస్తుంది, ఇంటికి అన్నానికి వస్తాడు. ఇంటికి అన్నానికి వచ్చిన తర్వాత అన్నం తినేసి మళ్ళీ వస్తుంది, స్కూల్కి వస్తుంది. కానీ ఈరోజు అన్నానికి వచ్చి అన్నం తినకుండా మా బాబు నారాయణలో చదువుతాడు సార్. వాడు 1 గంటకి ఇంటికి నాన్నకి వస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే లోపల చేసుకొని ఉందంట. దీనికి అంతటికి కారణం నేను ఇంతకుముందు ఇలా జరిగితే 2 సార్లు వచ్చి కంప్లైంట్ ఇచ్చిపోయాను. ఈ విధంగా సార్ ఇట్లా జరిగింది, నీతో మాట్లాడి చెప్తే సీనియర్ సార్ లేడని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. సరే వాళ్ళ నుండి స్టాఫ్కి చెప్పొచ్చాను, అమ్మ నేను సార్తో మాట్లాడాలా, సార్ వస్తానుగానే నాకు కాల్ చేయాలని చెప్పాను. ఒక్కడు చేస్తాను మనుషులే కదా అయ్యా, ఒక్కడు కూడా రెస్పాన్స్ కాల. తర్వాత ఏందో దిగొచ్చుకుంది అని ఆయన తెలిసింది. మాకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? స్కూల్లో కానీ జరిగిందా? మాకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా? ఇలా ఇంతకుముందు ఎట్లా అని ఫేస్బుక్లో ఈ విధంగా ఫోటో పెడితే నేను ఆయనకి చెప్తే, నేను మా బంధువులు మాట్లాడితే నేను వాళ్ళు బంధువుల అబ్బాయి అంటే 7 చదువుతుంటే అమ్మాయి క్లాస్మేట్ అబ్బాయి నేను చెప్పాను. ఈ విధంగా చెప్తే నేను వచ్చి మాట్లాడుతున్నాడు. దీనికి ముందు మా బాబు ఒక తప్పు చేస్తే నేను స్కూల్కి వచ్చిన దాకా నన్ను వదిలిపెట్టలేదు. 100 ఫోన్లు చేశాడు. స్కూల్కి వచ్చేదానికి 100 ఫోన్లు చేశాడు. అదే నా బిడ్డకి నేను తప్పు చేస్తే నేను ఈ విధంగా ఇట్లా వచ్చి మాట్లాడాలంటే ఎందుకు పిలిచి నేను మాట్లాడలేదు? అది అతను తప్పు చేస్తానని తెలుసు అతనికి. ఆయన తప్పు అని చెప్పి కప్పుచ్చుకోవడానికి నన్ను పిలిపించకుండా నేను 2 సార్లు వస్తే స్టాఫ్ చెప్పు, అమ్మాయి ఈ విధంగా ఇట్లా నేను మా సార్తో మాట్లాడాలా, పిలిపించండి నన్ను. ఆయన మీరు ఫోన్ చేసిన 2 నిమిషాలు నేను వచ్చేస్తాను. ఎందుకంటే స్టాఫ్ పట్టించుకోవాలా, ఆయన పట్టించుకోవాలా. ఈరోజు మా పాప పోవడానికి కారణం 100% ఆయనే. ఆయన పిల్లకాయలతోనే కదా సార్ అమ్మాయి వయసు కూడా యూకేజీ ఫస్ట్ నుంచి చదువుతుంది. చింతల అవినాష్ సార్ ఈయన పేరు కాకాని. చింతల అవినాష్ బాబు. ఎవరు ప్రిన్సిపాల్ పేరా? చింతల అవినాష్ ప్రిన్సిపాల్ కాకాని శ్రీనివాసరావు. నేను కోరేది ఒకటే అన్నా, నా మేనకోడలు లావణ్య అని చెప్పని నాగ చైతన్య అని ప్లే క్లాస్ నుంచి 10వ తరగతి వరకు లేటెస్ట్ గా ఉత్తీర్ణమైన నాగ చైతన్య అని వాళ్ళ అన్న ఇప్పుడు ప్రెసెంట్ 10th క్లాస్ చదువుతున్నా నాల్టోర్ లావణ్య అని చెప్పని ఇక్కడ పొద్దున ప్లే క్లాస్ నుంచి ఇక్కడ దాకా చదువుతున్నారు. ఆ అమ్మాయి నిన్నంతా జ్వరం అని చెప్పని ఇంట్లోనే ఉంది. పోయినసారి అదే ఈ ప్రిన్సిపాల్ అయినా కాకాని శ్రీనివాసులు అని చెప్పే మనిషి పోయినసారి స్కూల్లో సార్ మీరు రెస్పాండ్ అవుతుంది అని చెప్పని నేను మాట్లాడితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, అతను నా బంధువులు, ఇంకోసారి రిపీట్ చేస్తే నేను మీకు పూచి అని చెప్పని అన్నాడు. 2వసారి నేను మాట్లాడాను, సార్ అసలు మీ స్కూల్ ఇళ్ళ మధ్యలో ఉంది సార్, వచ్చే దారిలో కూడా పోతారని చెప్పని నేను కూడా మాట్లాడాను. ఎవరు ఏం చేసుకుంటారు, పర్మిషన్ ఇచ్చింది కూడా మాకెందుకు, పర్మిషన్ వచ్చింది మేము స్కూల్ పెట్టుకుంటామని చెప్పని ఇళ్ళ మధ్యలో స్కూల్ పెట్టారు. మీరే చూడండి సార్, ఈ స్కూల్ పర్మిషన్ ఎవరు ఇచ్చారు? అది కూడా మేము వదిలేస్తాను సార్, మా బిడ్డ చదువుకుంటుంది కదా అని చెప్పని. ఒకటే ఆడపిల్ల సార్, నేనంతా జ్వరం ఇంట్లో ఉన్నాను సార్, చేసుకోవాలనుకుంటే నిన్నే చేసుకోవచ్చు సార్, నేను అమ్మాయి ఏం చేసుకోలేదు సార్. ఈరోజు స్కూల్ నుంచి వచ్చిన 2వ నిమిషంలో ఆ అమ్మాయి హ్యాంగింగ్, ఆ అమ్మాయి వయసు 15 సంవత్సరాలు సార్. 15 సంవత్సరానికి ఉరేసుకోవడం అంటే ఏం తెలుసు సార్? స్కూల్ ప్లే క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఏం చెప్పిన చదువులే కదా సార్. హ్యాంగింగ్ అంటే ఏం తెలిసింది? ఇంతకుముందు 2 నెలల ముందర చింతల అవినాష్ అని చెప్పని ఒక్కడు మెసేజ్ చేస్తూ ఉంటే నేను వాళ్ళ గార్డియన్గా నేను వచ్చి ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేస్తే వాడు నా బంధువు, ఇంకొకసారి వస్తే నేను చూసుకుంటానని చెప్పని అన్నాడు. 2వసారి అమ్మాయి చేయి కట్ చేసుకుని సార్ ఏంది సార్ ఏం జరుగుతుంది సార్ స్కూల్ అంటే, సీసీ క్యామ్లు ఉన్నాయి ఎవరేం చేసినా తెలుస్తుంది అన్నాడు. సీసీ క్యామ్లు ఎక్కడున్నాయి ఏందని స్టాఫ్కి మీకే కదా తెలుస్తుంది, స్టూడెంట్స్ మీకన్నా వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు వాళ్ళకే కదా తెలుస్తుంది. ఎక్కడ లేనప్పుడు ఏం జరిగిందో వాడు బ్లాక్మెయిల్ చేశాడా లేదా సీను సార్ నేను బెదిరిస్తున్నాడని చెప్పి నాకే డైరెక్ట్గా చెప్పింది ఆమె. తర్వాత సార్ ఏంది సార్ ఇది అంటే ఏం చేసుకుంటారో చేసుకోండి. పొద్దున్న కూడా నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. ప్రెస్ని పిలుచుకుంటారా, కమిషనర్ పిలుచుకుంటారా, ఎవరిని పిలుచుకున్నా నాకు ఫరక పడదు. ఈ బ్రాంచ్ క్లోజ్ చేసుకుంటే నాకు మూలా ప్లాట్ బ్రాంచ్ ఇంకోటి ఉంది, దాన్ని ఇంకో పేరుతో నేను ఓపెన్ చేసుకుంటాను. నాకు ఇంకొక భార్య ఉంది అన్అఫీషియల్, ఆమె పేరుతో ఓపెన్ చేసుకుంటాను. మీరు సైలెంట్గా ఉంటే అయిపోద్ది, లేదు అని అంటే ఏం చేసుకున్నా మీరు ఏం పేకలేరు అని చెప్పి నాకే చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు చూస్తే స్కూల్ దగ్గరకు వచ్చి చూస్తే లోపల కుర్చీ మీద కాలు వేసుకొని కూర్చొని ఏం పట్టనట్టు పొద్దున్న చిన్నప్పటి నుంచి సార్ ప్లే క్లాస్ నుంచి ఇప్పుడు దాకా ఆయన కట్టిన ఫీజులే కదా సార్ వాళ్ళ పిల్లకాయలకు జరిగింది. వాళ్ళ పిల్లకాయలు జరిగితే ఆయన అట్టే కుర్చీ మీద కాలేజ్ కూర్చోనుకుంటాడా?
అదే నేను ప్రశ్నిస్తున్నాను సార్. నిన్నంతా సార్ ఒకటే సార్, మా బిడ్డకి ఈ ప్రిన్సిపాల్ వల్ల వాళ్ళ బంధువుల వల్ల ఈయనకు అహంకారం ఉంది సార్. ఈ స్కూల్ ప్రిన్సిపాల్ ఇళ్ళ మధ్యలో స్కూల్ పెట్టుకొని చేసుకొని ఈ స్కూల్కి అప్పుడు మూలపేటలో నాకు కూడా తెలియదు సార్. 3 స్కూళ్ళు ఉన్నాయండి సార్, జనవాడ అని సార్, నాకు కూడా తెలియదు సార్. మా అమ్మగారు చెప్తున్నారు సార్, ఇక్కడ మూసేస్తే నేను అక్కడ ఓపెన్ చేసుకుంటాను, ఎవడేం చేస్తారు వేరే వాళ్ళతో పేరు పెట్టుకుంటాను, నాకు ఇంకో పర్సన్ ఉన్నారు వాళ్ళతో ఓపెన్ చేసుకుంటాను, నాకు సహాయం చేసింది కూడా నా మొదటి ప్రియస్నే ఆ పేరుతో ఓపెన్ చేసుకుంటాను, మూసేస్తే నేను ఉన్నాను కదా అని చెప్పని మాట్లాడి అదని చెప్పిన మాట తీసుకొచ్చి నేను కలపడకుండా ఆ స్కూల్ 2 ఓపెన్ చేస్తారు అని చెప్పని మాట్లాడేది సార్. వాళ్ళ నాన్నకి ఆల్రెడీ ఈరోజు మాకు రాబడిన సమాచారం వరకు మధ్యాహ్నం 1:30-2 గంటల సమయం సుమారు ఈ ఫతేఖాన్పేట ప్రియాంక స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న లావణ్య అనే పాప 14 ఇయర్స్ అమ్మాయి తన ఇంట్లో నీరెస్ట్ అనే స్కూల్కి ఆ అమ్మాయి ఇంటికి డిస్టెన్స్ 200 మీటర్స్ ఎగ్జామ్ రాసి వెళ్ళిన తర్వాత ఇంట్లో లోపల వంట రూమ్లో హ్యాంగింగ్ చేసుకుంది. దాని వాళ్ళ బ్రదర్ వచ్చి అమ్మాయి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసేసి ఇద్దరు కలిసి అమ్మాయిని దింపడం జరిగింది. దింపేటప్పుడు బతికుందని చెప్పారు అతను, వాళ్ళ బ్రదర్ను వాళ్ళ నాన్న చెప్పడం. హాస్పిటల్ తీసుకుపోయారు. హాస్పిటల్లో అక్కడికే బ్రాడ్ డెడ్ అని తెలిసింది అమ్మాయిని. అది తీసుకుపోయి మనం జీజెచ్లో పెట్టడం జరిగింది. ఏదైనా మన సీన్ కూడా వెళ్ళొచ్చాం. అమ్మాయి సున్నీతో వంట రూమ్లో కుక్కానికి హ్యాంగ్ చేసుకుందని చూపించారు వాళ్ళ బ్రదరు. అదేవిధంగా స్కూల్ యాజమాన్యం కూడా అడిగాము. దీనికి కారణం అదే క్లాస్లో ఉన్న అశ్విని అనే అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో 3 months బ్యాక్ అమ్మాయిని ఐ లవ్ యూ అనే పెట్టాడు. దాని నిమిత్తం వాళ్ళ సొంత అమ్మాయి మేనమామ వచ్చేసి ఐడెంటిఫై చేసి ఇన్స్టాగ్రామ్ లింక్ తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి ఇవ్వడంతో వాళ్ళ నాన్న అబ్బాయి వాళ్ళ బావ వచ్చేసి సొంత మేనమామ వచ్చేసి 3 నెలల ముందు ఈ యాజమాన్యానికి ప్రిన్సిపాల్ గారికి తెలియపరిచారు. ఇట్లా పలానా అబ్బాయి ఈ విధంగా ఇన్స్టాగ్రామ్లో ఐ లవ్ యూ అని పెట్టాడని. దాని మీద అబ్బాయి అంటే మేము కనుక్కుంది అడిగాము, ఏం జరిగి మీరు యాక్షన్ ఏం తీసుకున్నారంటే మేము వాళ్ళ పేరెంట్స్ పిలిపించాము. పేరెంట్స్ పిలిపిస్తే ఈ విధంగా వార్నింగ్ ఇచ్చేసి 10th క్లాస్కి వస్తారు ఇంకెక్కడ రాకుండా అంటే అప్పటి నుంచి అబ్బాయి రాకపోతే ఒక 4 days నుంచి కూడా అబ్బాయి రావట్లేదు. ఈరోజు వచ్చాడు, ఫ్రంట్ బెంచ్లో చూసాడు. మొత్తం స్కూల్ అంతా సీసీ కెమెరా ఉన్నాయి, అవి కూడా తీసుకున్నాం, సెక్యూర్ చేసుకున్నాం. ఏదైనా కానీ ఒక చిన్నపిల్ల అది మంచి ఇంటెలిజెంట్ పాప 14 సంవత్సరాల వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి చదివించుకుంటున్న పాప ఇంట్లో ఉరేసుకుందంటే ఎవరైనా జీర్ణించుకునే విషయం కాదు ఇది. ఇలా చాలా అందరికీ పిల్లలు ఉన్నాయి, మాకు పిల్లలు ఉన్నారు. మాకు కూడా చూసి చాలా బాధేసింది. అసలు ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం నెల్లూరుకి. అది ఏదైనా తదుపరి దర్యాప్తులో ఉంది. వాళ్ళు ఏదైతే కంప్లైంట్ ఇస్తామో దాని ప్రకారం తీసుకుని యాక్షన్ కేసు కట్టి ఏదైనా దర్యాప్తులో తెలవలసింది. తదుపరి దర్యాప్తులో తెలియపరుస్తాం. చిన్నపిల్లడు అబ్బాయి కూడా 10th క్లాస్. ఇంకా ఏమైంది రీజన్ ఎందుకనేది ట్రూత్ బయట హెడ్ మాస్టర్ గారు అయితే పిలిపించి వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేసింది. బట్ ఈ విషయం పోలీస్కి అయితే తేలేదు, వాళ్ళు తేలేదు. హెడ్ మాస్టర్ ఎప్పుడైనా యాజమాన్యం తీసుకొస్తే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి తెలియపరచాల్సిన బాధ్యత యాజమాన్యంది. కానీ దీనిలో యాజమాన్యం లోపం కూడా ఉంది. ఎండగా వాళ్ళ తల్లిదండ్రులు పిలిపిస్తే వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయిని మందలిచ్చి 3 నెలల నుంచి కంట్రోల్ పెట్టుకున్నారు. ఇప్పుడు నిన్న కూడా 4 days నుంచి అబ్బాయి కూడా ఫీవర్ అని రాలేదు. ఈ పాప కూడా నేను రాలేదు. ఈ పాప కూడా నేను హెడ్ఏక్గా ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు హాస్పిటల్లో చూపించడం జరిగింది. ఏదేమైనా బలమైన కారణం ఏంది, ఒక పాప సూసైడ్ దాకా వెళ్ళిందంటే దానికి ఎందుకో బలమైన కారణం ఉంటుంది. ఆ బలమైన కారణం అనేది మేము దర్యాప్తుతో తెలుస్తాం. అంతవరకు ఓపికగా ఉండడానికి కోరుకుంటున్నాం.